వెళ్ళబోతున్నారనే దాని మీద ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించి తీరాలి. అది వాళ్ళ బాధ్యత కూడా. సహకరించడం ఏంది, చర్యలు తీసుకోవాలి. సహకారం మనకేదో దయాదాక్షిణ్యంగా హెల్ప్ చేయడం గాదు. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు అదే చెప్పినట్టు ఇప్పుడు 2 మీరు చెప్తున్నట్టుగా 20 లక్షల మంది కోట్లు. అధికారులే ఉంటే ఎలా మరి ఆ సెక్యూరిటీ 20 కానీ మంది భద్రతా అధికారులుంటే వైఫల్యం కనిపిస్తోంది కదా, వీటి అసలు మీద ఈ కేంద్రం పోర్ట్లు కొంచెం దృష్టి పెట్టి చేయాలి కదా. కేంద్రం కూడా ఇంకో పెద్ద డెసిషన్ తీసుకోవాలండి. ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్, పోర్ట్లు ఇలాంటివి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో లేకుండా చేయాలి. ఫస్ట్ అదొక జీవో తీసుకురావాలి. కేంద్ర గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇమీడియేట్ చర్య ఏంటంటే, దేశ రక్షణకి చాలా కీ కీ ప్లేసెస్‌లో పోర్ట్లు కూడా ఒకటి. సో ఎయిర్‌పోర్ట్స్, పోర్ట్స్, రవాణా వ్యవస్థలు ఏవైనా సరే ప అంటే అదర్ కంట్రీస్‌కి కనెక్టెడ్‌గా ఉండేది సీ లైన్స్, ఎయిర్ లైన్స్ 2 పకడ్బందీగా ఉంటేనే ఎవరు మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారు. సో ఈ ఇంపార్టెంట్ అయిన ఈ సీ లైన్స్‌ని కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నంత సేపు అవి ప్రొటెక్టివ్ గానే ఉంటాయి. ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి ఎళ్తాయో అక్కడ నాసీ రకమైన భద్రత అనేది ఉంటది. అవును. అది అసలు దానికే అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు రావాలి? ఇలాంటి ఇంపార్టెంట్ అయిన విషయాల్లో రాకూడదు. సో దానికి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఆధీనంలో ఉన్నాయో పోర్ట్స్ అవన్నీ మళ్ళీ వెనక్కి గవర్నమెంట్ చేతుల్లో తీసుకునేలాగా భద్రతా అంచెలు ఉంటాయి గదా! 3 అంచెలు, 4 అంచెలు ఇట్లా వాటిని పెంచాలి. లేయర్స్ పెంచాలి. ఆ! అదే విధంగా ఇప్పుడు ఈ ఈ పోర్ట్‌లో కూడా ఇప్పుడు అరవిందో ఎంటర్ అయిన తర్వాత అంటే కేవీ రావు అనే ఆ వ్యక్తిని బలవంతంగా బెదిరించి వాళ్ళ వాటాని ఏదైతే 41% 1, 2% ఉందో ఈ ఈ వాటాని తీసుకొని అరబిందో వాళ్ళు లాక్కొని దీన్ని కాకినాడ పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి అక్కడ ఎక్కువ రైస్ అనేది విచ్చలవిడిగా ఎళ్ళిపోతుంది అనేది ప్రధాన ఆరోపణ. ఆరోపణ గాదు, వాస్తవాలు గూడా పట్టుకున్నారు. సో, ఇలాగా ప్రైవేట్ వ్యక్తుల్లోకి ఇట్లా అంటే వాళ్ళు గతంలో అన్నిటిని లాక్కోవడం, గుంజుకోవడం, బెదిరించడం, వాటిని వాటాలు తీసుకోవడం, వాళ్ళ అనుచరులు పెట్టడం ఆ రకమైన ఇది జరిగింది గాబట్టి ఒక ఒక హిట్లర్ పరిపాలన చూసాం గాబట్టి, అలాంటి వాటికి మళ్ళీ మళ్ళీ వెనక్కి రాకుండా చట్టపరంగా ఈ పోర్ట్‌లు గాని, ఎయిర్‌లైన్స్ గాని, సీ లైన్స్ గాని ఇలాంటి విషయాల్లో చట్టపరంగా ప్రైవేట్ వ్యక్తులు దానిలోకి వెళ్ళకుండా ఒక పర్మనెంట్ జీవో ఒకటి మాత్రం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. హ్మ్. కేంద్ర హ్మ్. ప్రభుత్వం దీనిలో చర్యలు తీసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. తీసుకుంటేనే మనం రక్షణ వ్యవస్థలో గూడా మనం బ బ పటిష్టం చేసుకోగలుగుతాం గానీ, ఇట్లాంటి లూప్ హోల్స్‌ని పెట్టేసుకొని, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని ఏదో ఒక లేయరో, 2 లేయర్‌లో కొంతమంది స్టాఫ్‌ను పెంచినంత మాత్రాన ఇవి ఆగవు. సో, రూట్ లెవెల్‌లో దీన్ని డిమాలిష్ చేయాలంటే, రూట్ లెవెల్‌లో దీన్ని అరికట్టాలి అంటే, యాహ్! ఎరాడికేట్ చేయాలంటే, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి తీరాలి. ఇదంతా కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. సో, అలా కాకుండా ఇప్పుడు పోర్ట్ అనేది ఫైనల్ అండి. దీనికి ముందు చాలా జరుగుతాయి. ఎక్కడ రేషన్ డీలర్స్ దగ్గర నుంచి ఆహ్, పి అధికారులు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మళ్ళీ ఏజెంట్సు, మాఫియాలు ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్ట్‌లో ఎక్స్‌పోర్ట్ అవుతున్న రైసు నాట్ ఓన్లీ ఆంధ్ర ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ, ఆంధ్రానే కాదండి. నార్త్ ఇండియా నుంచి గూడా వస్తున్నాయి. నార్త్